కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లుకి ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలు అంటే లోక్సభ మరియు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. భారతదేశంలో ఎప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించలేదా అంటే జరిగాయి. 1951 నుండి 1967 వరకు దేశంలో లోక్సభ మరియు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1970 తరువాత కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ తమ అధికారం కోల్పోవడం వల్ల ఉప ఎన్నికలు జరిగేవి. అప్పటి నుండి ఇప్పటి వరకు లోక్సభకు ఒకసారి, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ వచ్చేవి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరపడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన హై లెవెల్ కమిటీని మోదీ గవర్నమెంట్ సెప్టెంబర్ 2, 2023న నియమించింది. ఈ కమిటీ 191 రోజులు పనిచేసి మరియు 42 పొలిటికల్ పార్టీ అభిప్రాయాలు తీసుకుని తమ రిపోర్ట్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి 14 మార్చి 2024న సమర్పించింది. ఈ రిపోర్ట్లో కొన్ని రికమెండేషన్స్ చేశారు. అవి దేశంలో 2 దశలలో ఎన్నికలు నిర్వహించమని, మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపమని, తర్వాత ఇవి జరిగిన 100 రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపమని రికమెండేషన్ చేశాయి. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. దేశమంతా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గుతుందని మరియు దేశమంతా ఒకేసారి ఓటర్ లిస్ట్ తయారు చేయవచ్చని, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరపట్లేదని కమిటీ అభిప్రాయపడింది. ఈ జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 ద్వారా ఆమోదం పొందాలి. అంటే ఈ బిల్లు ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీ ఆమోదం పొందాలి. అనగా ప్రతి సభలోనూ మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులు మరియు హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యులలో 3/2 వంతుల మెజారిటీ ఈ బిల్లును ఆమోదించాలి. ఇది సమైక్యపరమైన అంశాలకు చెందిన బిల్లు కాబట్టి సగం కన్నా తక్కువ కాని రాష్ట్ర సభ్యులు కూడా సాధారణ మెజారిటీతో అనగా హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ఆమోదించాలి.